ఒక హీరో సినిమా విడుదలైతే కేవలం థియేటర్ల దగ్గర సందడి ఉంటుంది, కానీ ఒక హీరో పేరు వినిపిస్తే దేశం మొత్తం మాట్లాడుతుంది. ఒక సినిమా కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించే అభిమానులు ఉన్నారు తనకి. ఒక హీరో కోసం తమ ఇండ్లపై జెండాలు ఎగురవేసే అభిమానులు ఉన్నారు. ఒక సినిమా కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారు తనకి. ఆ హీరో ఎవరో తెలుసా? అతనే మనందరి రెబల్ స్టార్ ప్రభాస్. కానీ ఒక ప్రశ్న, అసలు ప్రభాస్ ఎవరు? ఎలా ఒక తెలుగు హీరోగా తన కెరీర్ని ప్రారంభించి గ్లోబల్ స్టార్గా ఎదిగారు? ఇండియన్ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించుకున్నారు. ఎలా ఆయన ఒక పాత్ర కోసం తన జీవితంలోని ఎన్నో సంవత్సరాలను త్యాగం చేశారు. అసలు బాహుబలి తర్వాత ప్రభాస్ జీవితం ఎలా మారిపోయింది? ఈరోజు ప్రభాస్ గురించి మాట్లాడేటప్పుడు మనకు గుర్తొచ్చేది కేవలం ఒక హీరో కాదు, ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక ఎమోషన్. అదే మన అందరి డార్లింగ్ ప్రభాస్. సో అసలు ప్రభాస్ ప్రయాణం ఎలా మొదలైంది, అటన్నిటి గురించి ఈరోజు మనము ఈ వీడియోలో చర్చించుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు మొదటిసారిగా 2002 ఫస్ట్ టైం ప్రభాస్ గారి ఈశ్వర్ మూవీ రిలీజ్ అయింది. ఎవరికి తెలియదు తను ఒక చిన్న హీరో మొత్తం దేశాన్ని ఉర్రూతలొగించే హీరోగా మారతారని ఎవరు ఊహించలేదు. సో ఫస్ట్ టైం మూవీ రిలీజ్ అయింది. మూవీలో ప్రభాస్ యాక్టింగ్ చూసి చాలా మంది బాగుందని మెచ్చుకున్నారు. సో ఆ కట్అవుట్కి తగిన మూవీ పడితే బాగుందని కొంతమంది అనుకున్నారు. సో ఆయన కూడా అనుకోలేదు ఫ్యూచర్లో నా రేంజ్ ఇలా ఉంటుంది, నేను ఇంత పెద్ద స్థాయికి వెళ్తానని కూడా తను కూడా ఊహించలేదు. సో తర్వాత తనకంటూ వచ్చిన మూవీస్ని చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఎవ్వి కూడా తనకు అనుకూలమైన ఫలితాల్ని మాత్రం ఇవ్వలేదు. కానీ ఇంత పెద్ద స్టార్ని, ఆ కటౌట్ని ఎక్కువ రోజులు ఎవరు ఆపలేరు. ఒక్క సినిమా వచ్చిందండి, ఆ ఒక్క సినిమాతోటి తన కెరీర్ మొత్తం మారిపోయింది. అదే వర్షం మూవీ. ఆ వర్షం మూవీ ప్రభాస్ కెరీర్లోనే మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఆ వర్షం మూవీ తోటి ఒక్కసారిగా ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. మొత్తము ఒక రేంజ్ అయిపోయింది. సో అమ్మాయిల గుండెల్లో వెళ్ళిపోయిండు. ఆ తర్వాత వచ్చిన మూవీయే అసలు యూత్ను మొత్తం ఉర్రూతలిగించిన మూవీ, అదే ఛత్రపతి. ఆ మూవీ గురించి మాట్లాడితే ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. నా లైఫ్లో అలాంటి మూవీ చూడలేదు. ఆ మూవీ ఎన్నిసార్లు చూసినా నాకే గుర్తులేదు కూడా. సో ఆ ఛత్రపతి మూవీ చూసినప్పుడే ఫస్ట్ టైం నేను ఆ టైంలో ఆ మూవీ చూసినప్పుడు అసలు ఈ మూవీ నేను థియేటర్లో చూడలేకపోయానని చాలా బాధపడ్డాను. సో ఆ మూవీ నాకే కాదు చాలా మందికి ఎమోషనల్గా టచ్ అయిన మూవీ. సో చాలా మందికి ఇష్టమైన మూవీ ఛత్రపతి. ఆ మూవీ తోటి మొత్తము ప్రభాస్ మాస్ ప్రేక్షకులకి గుండెల్లో నిలిచిపోయాడు. అసలు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మొత్తం యాక్షన్ తోటి, ఆయన బాడీ లాంగ్వేజ్ తోటి, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ తోటి మొత్తం సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళిండు. ఆ సినిమా తోటి అసలు ప్రభాస్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్నంత స్టేజ్కి వెళ్ళిపోయిండు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు అప్పుడే చాలా మంది డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఏర్పడిపోయారు. ప్రభాస్ అంటే మాస్, ప్రభాస్ అంటే యాక్షన్, ప్రభాస్ అంటే ఒక పవర్ అనే రేంజ్కి వెళ్ళిపోయింది ఆ సినిమాతోటి. సో ఆ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ఎప్పుడు కూడా ప్రయోగాలు చేస్తూ వెళ్ళారు. ఒకే తరహా మూవీలు ఎప్పుడూ ప్రభాస్ తీయలేదు. ఆ కారణంగా చాలా మందికి నచ్చడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన డార్లింగ్ మూవీ తోటి ఒక్కసారిగా అసలు ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అయిపోయారు. సో మా అమ్మగారికి అయితే అసలు ప్రభాస్ మూవీస్ అంటే పిచ్చి ఒకప్పుడు. అసలు ఆ ఫ్యామిలీ యాక్షన్ మూవీస్, సో ఎన్ని సినిమాలు చూసి మా అమ్మ లాస్ట్లో క్లైమాక్స్లో ఏడ్చిందో నాకు మాత్రమే తెలుసు. ఇలాంటి చాలా మందికి అనుభవాలు ఉంటుంటాయి. సో ఆ మూవీస్ ప్రభాస్ని ఒక ఫ్యామిలీ హీరోగా, వాళ్ళ ఇంటి పర్సన్గా చేర్చాయి మొత్తము. తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ కానీ సో బెస్ట్ మూవీస్గా నిలిచాయి. ఆయనని ఫస్ట్ నుంచి డార్లింగ్ అని పిలిచేవాళ్ళు. డార్లింగ్ మూవీ తోటి ఇంకా అది పాపులర్ అయిపోయింది, మొత్తం ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన మూవీయే మిర్చి మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. దానికన్నా ముందు రిలీజ్ అయిన మూవీ రెబల్. ఫ్యాన్స్ ఒక్కసారిగా చాలా డిసప్పాయింట్ అయిపోయారు రెబల్ మూవీ చూసితోటే. సో రెబల్ మూవీ రిలీజ్ అయిన వెంటనే విత్ ఇన్ తక్కువ స్పాన్లోనే మిర్చి మూవీ రిలీజ్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తు,
మిర్చి మూవీ అసలు ఆ ఎక్స్పీరియన్స్ మామూలు కాదు. నేను బీటెక్ చేస్తున్నప్పుడు ఇక్కడే గట్కేసర్లో, సో ఫస్ట్ మార్నింగ్ షోకి మా ఫ్రెండ్ని పంపించాను. మార్నింగ్ 11 o'clock సినిమా టికెట్స్ దొరికితే చూద్దామని. టికెట్స్ దొరకలే. 2 o'clock ట్రై చేసిండు, దొరకలేదు. నేను కాలేజ్ నుంచి డైరెక్ట్ వెళ్ళాను. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి వెళ్ళి లైన్లో నిలబడ్డాము. సో 6 o'clock టికెట్స్ గురించి లిటరల్లీ మొత్తం ఎట్లా అంటే అసలు రుబ్బు రోడ్లో వేసి రుబ్బినట్టు అయింది పరిస్థితి. లాస్ట్లో కూడా టికెట్స్ దొరుకుతాయా అనే సిచ్యువేషన్ నేను అనుకోలేదు. అసలు ఫస్ట్ టైం గట్కేసర్లో జగదాంబ థియేటర్ ఇలా కలకలాడతాను కూడా నేను ఊహించలేదు, అంతమంది జనం అసలు. సో లాస్ట్ ఫైనల్లో కూడా ఏంది పోలీసులు వచ్చి అందరినీ లైన్లో నిలబెట్టి టికెట్స్ ఇప్పించడం జరిగింది. అప్పటికి టికెట్స్ దొరికినాయా, లోపలికి వెళ్ళి చూసేసరికి సీట్లు లేవు. ఇదేంద్రబాయ్ టికెట్స్ ఇచ్చిరు సీట్లు లేవు లోపల అని అందరం షాక్ అయినాము. తీరా చూస్తే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో ఇనుప చైర్స్ తీసుకొచ్చేసారు. ఆ చైర్లలో కూర్చొని చూసినాం సినిమా. ఇంత కష్టపడి సినిమా చూస్తున్నాం, అసలు వర్తా కాదా అనిపించింది. సినిమా చూసుడుతోటే సాలరా నాయన, అసలు ఇంత కష్టపడ్డందుకు సినిమా వర్త్ అనిపించింది. అసలు ఆ మూమెంట్ అసలు నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేము. సో బెస్ట్ మూమెంట్ అది మిర్చిలో. సో ఆ మూవీ తోటి అసలు ప్రభాస్ ఒక్క రేంజ్ లో వెళ్ళిపోయింది. సో ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక పెద్ద అధ్యాయం రాబోతుందని నెక్స్ట్ మూవీ తోటి అర్థమైంది మా అందరికి. సో అదే బాహుబలి. ఎవ్వరు కూడా ఊహించలేదు బాహుబలి సినిమా ఎలా ఉంటది అని. సో ఫస్ట్ బాహుబలి మూవీ రిలీజ్ అవ్వడంతోటే మిక్స్డ్ ఒపీనియన్స్ చాలా మందిలో. సో కానీ మూవీ బాగుందని చాలా మందికి తెలుసు, కానీ తెలుగులో మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాయి. సో ఇది ఇంతేరా భయ్, ఓన్లీ అది రాజమౌళి వల్లనే మూవీ హిట్ అవుతుంది అని చాలా మంది అన్నారు. ప్రభాస్ అంటే గిట్టని వాళ్ళు కూడా చాలా మంది ఎగతాళి చేశారు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చింది బాహుబలి, ది కన్క్లూజన్. ఆ మూవీలో ఆయన యాక్ట్ చేసిన సీన్స్ కానీ, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఆయన అసలు వస్తూ ఉంటే ఒక ఎమోషన్ అసలు మామూలు కాదు. సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ప్రభాస్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయిన మూవీ అది. అసలు బాహుబలి అంటే ప్రభాస్ లేనిది బాహుబలి లేదు, అలాంటి సినిమా. సో ఒక్క సినిమా కోసం ప్రభాస్ తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు కేటాయించారు. ఆ సమయంలో ఆయనకు వచ్చిన ఎన్నో సినిమా అవకాశాలను పక్కన పెట్టి ఆ సినిమా కోసం మాత్రమే పనిచేశారు. సో అది ఒక చరిత్ర సృష్టించిన సినిమా. సో అది దేశ ప్రజల గుండెల్లోనే కాదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సో ప్రభాస్కి ఫ్యాన్స్ని తెచ్చిపెట్టిన మూవీ. సో ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో ఫీల్ అయిన మూవీ అది. అసలు బాహుబలి తర్వాత ప్రభాస్కు వచ్చిన క్రేజ్ మాటల్లో చెప్పడం చాలా కష్టం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీ మార్కెట్లో, తమిళ మార్కెట్లో, కేరళలో, కర్ణాటకలో దేశవ్యాప్తంగా ప్రభాస్కి అభిమానులు ఏర్పడ్డారు. ఇక ప్రభాస్ సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, దేశం మొత్తం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. సో ఇక్కడే కొత్త పదం పుట్టింది, అదే పాన్ ఇండియా స్టార్. సో ఈ పదాన్ని భారతీయ సినిమా మార్కెట్లోనే మరింత బలంగా నిలబెట్టిన హీరోల్లో ఒకరు ప్రభాస్ గారు. కానీ ప్రతి స్టార్ జీవితంలో విజయాలు మాత్రమే ఉండవు కదా, కొన్ని సినిమాలు ప్రేక్షకులకు అంచనాలు అందుకోలేకపోవచ్చు. ప్రభాస్ కెరీర్లో కూడా అలాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఒక నిజమైన స్టార్కు గుర్తించేది అతను ఎన్నిసార్లు గెలిచాడు అనేది కాదు, ఓటమి తర్వాత ఎలా తిరిగి వచ్చాడో అనేదే ప్రజలు చూస్తారు. అదే ప్రభాస్ ప్రత్యేకత. విమర్శలు వచ్చాయి, నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, ఆయన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు ముందుకు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఒక సినిమా ఫలితము ఒక హీరో కెరియర్ను నిర్ణయించదు, ఒక హీరో యొక్క పట్టుదల అతని భవిష్యత్తును నిర్ణయిస్తుందని అతనికి తెలుసు. ఆ కారణంగానే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. ఎన్నో విమర్శలు వచ్చాయి, ఎన్నో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి, వాటిని ఏటిని కూడా పట్టించుకోలేదు, తన పని తను చేసుకుంటూ పోయాడు. సో ఆ తర్వాత వచ్చిన మూవీ ప్రభాస్ మాస్ అవతారాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అదే ప్రశాంత్ నీల్ సలార్ మూవీ. అసలు ఆ మూవీ చూసుడుతోటే అసలు మాస్ ప్రేక్షకులు మళ్ళొకసారి ఉర్రూతలు ఊదిరారు. అసలు దేవా పాత్రలో ప్రభాస్ యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ మామూలుగా ఉండదు. అసలు ఇప్పటికీ ఆ మూవీని అసలు హై సీన్స్ గురించి ఎన్నిసార్లు ప్రేక్షకులు చూస్తున్నారో అసలు లెక్కలేదు. మొత్తం నెట్ఫ్లిక్స్ లో ఎక్కువ వ్యూవర్షిప్ పొందిన మూవీ అది. అసలు మామూలుగా ఉండదు, యాక్షన్ సీన్స్ అసలు బీభత్సంగా ఉంటాయి.
సో ఇప్పటికీ ఆ మూవీ మా సీన్స్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. అసలు మామూలు సీన్స్ కాదు అసలు. సో థియేటర్లు మొత్తం దద్దరిల్లినాయి అసలు మూవీ తోటి. సో ఆ తర్వాత వచ్చిన మూవీయే కల్కి 2898 AD. అసలు ఎవరు కూడా ఊహించలేదేమో, అసలు ఇలాంటి మూవీ మళ్ళా వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. అసలు చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా, అసలు నేను చెప్తున్నాను కదా, అసలు ఆల్మోస్ట్ క్లైమాక్స్ సీన్స్ నేను అసలు అంత ఎగ్జైట్ అయిన మూవీ అప్పుడు ఎప్పుడు పోకిరి తర్వాత అంతగా ఎగ్జైట్ అయిన మూవీ అంటే కల్కి అనే చెప్పొచ్చు. అసలు ఊహించలేదు. ఆ క్లైమాక్స్ చూసుడుతోట అసలు మతిపోయింది అసలు థియేటర్లో. మళ్ళీ వెంటనే మళ్ళీ నైట్ షోకి మళ్ళీ పరిగెత్తినాం, అలాంటి మూవీ అసలు. సో ఆ క్లైమాక్స్ సీన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా అసలు ఎక్సలెంట్ మూవీ అసలు. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా తప్పులేదు డైరెక్టర్ గారికి. సో ఫ్యాన్స్ పరంగా మాత్రము. సో ఆ మూవీలో మళ్ళా ప్రభాస్ యాక్టింగ్ అసలు బీభత్సం, అసలు జీవించేశాడని చెప్పొచ్చు. అసలు ప్రభాస్ గురించి అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అంత బీభత్సంగా మూవీ ఉండిపోయింది అసలు. ఆ క్లైమాక్స్ సీన్స్ అసలు మైండ్లో కూడా వెళ్ళలేదు మూవీ చూసిన కొన్ని రోజుల వరకు. సో అలాంటి మూవీ ఇచ్చిండు. సో అది ప్రభాస్ యొక్క యాక్టింగ్ అంటే. మళ్ళీ ముఖ్యంగా ప్రభాస్ అందరికీ నచ్చడానికి అస్సలైన రీజను ఆయన యొక్క సింప్లిసిటీ. ఆయన సింప్లిసిటీ అంటే చాలా మందికి ఇష్టము. ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్ కలిగిన వాడు. అసలు ఆ స్టేజ్లో ఉండి కూడా ఎప్పుడు కూడా ఆయనకు గర్వం అనేది ఉండదు. సో ఆయన అభిమానుల పట్ల చూపించే ప్రేమ కానీ, సో పెద్ద సినిమాలు చేసినా కూడా ఆయన ఇంకా ఒక చిన్న సినిమాలు చేస్తున్న వ్యక్తిలాగానే ఉండిపోతాడు, అందరితో కలిసిపోతాడు. సో ఆ విధంగా చాలా మందికి ఇష్టం అతను అంటే. సో ఇప్పటికీ చిన్నపిల్లలాగా చేస్తూ ఉంటాడు కాబట్టి చాలా మంది ఇష్టపడతారు. సో అతనికి ఇక గర్ల్స్ పరంగా అయితే ఫ్యాన్స్ చెప్పక్కర్లేదు. ఒకప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే, సో బాయ్స్ కంటే ప్రభాస్ మూవీ వస్తుందంటే థియేటర్లో ఎక్కువ గోల చేసేది అమ్మాయిలు గోల చేసేవాళ్ళు. ప్రత్యేకంగా చూసేవాడిని. అసలు అమ్మాయిలు బీభత్సమైన గోల చేసేవాళ్ళు. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్లోనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అది ప్రభాస్ గారి ప్రత్యేకత. ఇక ముందు నుంచి వచ్చే ఆయన సినిమాలపై ఓన్లీ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే సో ఇండియన్ మూవీ అంటే ఓన్లీ ప్రభాస్ ఇండియన్ బ్రాండ్ లాగా ఏర్పడ్డది. అందుకే ఆయనపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నేను లాస్ట్ ఫైనల్ చెప్పాల్సింది ఏంటి అంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యువ హీరోగా అడుగుపెట్టిన ప్రభాస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్. ఈ ప్రయాణంలో విజయాలున్నాయి, అపజయాలున్నాయి, విమర్శలున్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు, అది ప్రభాస్ పై అభిమానుల ప్రేమ. ఎందుకంటే ప్రభాస్ అభిమానులకు ఆయన కేవలం ఒక హీరో కాదు, ఆయన వారి డార్లింగ్, వారి రెబల్ స్టార్, వారి బాహుబలి, వారి సలార్ అండ్ వారి కల్కి కూడా. ఇవన్నిటికంటే ముఖ్యంగా వారి ఎమోషన్. ఒక మనిషి ఒక హీరోగా మారవచ్చు, ఒక హీరో ఒక స్టార్గా మారవచ్చు, ఒక స్టార్ ఒక సూపర్ స్టార్గా మారవచ్చు. కానీ అభిమానుల హృదయాల్లో ఒక ఎమోషన్గా నిలిచిపోవడం అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందులో మన రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఒకరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే మరెన్నో వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి.